మనకి నిన్న ఏషియా కప్ సంబంధించి ఇండియా స్క్వాడ్ అనౌన్స్ చేశారు కదా. మరి ఇండియా స్క్వాడ్ని అనౌన్స్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరి మధ్యలో ఉంది ఏంటంటే, అరే టీం మొత్తం చూస్తే చాలా పర్ఫెక్ట్గానే ఉంది, కాకపోతే ఇక్కడ శ్రేయస్ అయ్యర్ని ఎందుకు తీసుకోలేదురా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉందన్నమాట. అయితే దీని గురించి మనం మాట్లాడితే ఒక రిపోర్టర్ కూడా ఆల్రెడీ అజిత్ గారిని అడిగేశాడు, అసలు ఈ టీం మొత్తం చూస్తుంటే బాగానే ఉంది కానీ మరి శ్రేయస్ అయ్యర్ కూడా మంచిగానే పర్ఫామ్ చేశాడు కదా మొన్న ఐపీఎల్లో, మరి అతన్ని ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు. అయితే దానికి అజిత్ గారు ఏం చెప్పాడు తెలుసా, ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు బాగానే ఉంది, మరి ఒకసారి ఈ స్క్వాడ్ చూడండి, ఈ స్క్వాడ్ చూసిన తర్వాత ఈ స్క్వాడ్లో ఎవరిని తప్పించి శ్రేయస్ అయ్యర్ని పెడతారు? మరి మేము అభిషేక్ శర్మని తీసుకున్నాం, అభిషేక్ శర్మని ఎందుకు తీసుకున్నాం? అతను ఇటువైపు బ్యాటింగ్ అదేవిధంగా బౌలింగ్ రెండు చేస్తాడు కాబట్టి అతను టీంకి రెండు రకాలుగా ఉపయోగపడతాడు కాబట్టి అతను తీసుకున్నాం. మరి శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చేయగలుగుతాడు కదా. సో మరి అందుకని చెప్పేసి మేము తీసుకోలేకపోయాం. దాని తర్వాత టీంలో చూసుకుంటే ఎవరిని కూడా తప్పించి శ్రేయస్ అయ్యర్ని పెట్టే సిచ్యువేషన్ లేదు. సో కేవలం మేము 15 మందిని మాత్రమే తీసుకోగలుగుతాం కాబట్టి సో 15 మందినే పిక్ చేసుకోగలిగాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. అయితే మరి ఒకసారి అంతకుముందు పర్ఫార్మెన్స్లో ఏది మనకి డొమెస్టిక్ సీజన్లో చూసుకున్నా సరే శ్రేయస్ అయ్యర్ నిరూపించుకున్నాడు, ఇంకో పక్కన ఐపీఎల్లో చూసుకుంటే నిరూపించుకున్నాడు, దాని తర్వాత ఓడిఐలో చూసుకుంటే ఎప్పుడు ఛాన్స్ వచ్చినా సరే అతను ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. సో ఇంకా మరి మొన్న చెప్పాలి అంటే మరి సాయి సుదర్శన్ అలాగే కరుణ్ నాయర్ వీళ్ళిద్దరూ కొంచెం ఐపీఎల్లో పర్ఫామ్ చేశారు అని చెప్పేసి, కరుణ్ నాయర్ అంటే డొమెస్టిక్ సీజన్లో పర్ఫామ్ చేశాడు అనుకోండి, సాయి సుదర్శన్ ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పేసి డైరెక్ట్గా ఇండియా టీంలోకి టెస్ట్ టీంలోకి తీసుకున్నారు. మరి ఇదే శ్రేయస్ అయ్యర్ కూడా మరి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదా. ఈవెన్ ఇంకా చెప్పాలంటే ఒక నాయకుడి లక్షణాలు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఇంగ్లాండ్ సిరీస్కి ఎందుకు తీసుకోలేదు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అయితే అతనికి స్టార్ట్స్ ఏమన్నా సరిగ్గా లేవా అంటే మరి టీ20లో చూసుకుంటే అతనికి ఏకంగా 31 యావరేజ్ ఉంది. దాని తర్వాత మరి ఓడిఐ మనకి ఈ టెస్ట్ క్రికెట్లో ఓడిఐలో చూసుకున్నా సరే 30 అబోవ్ యావరేజ్ ప్రతి దాంట్లో ఉంది. మరి ఇటువంటి సిచ్యువేషన్ ఇంకా డొమెస్టిక్ సీజన్లో చెప్పాలంటే 64 యావరేజ్ ఉంది. సో మరి ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉంచుకొని కూడా మరి అతన్ని ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందనమాట. అయితే ఇక్కడ మరి బయటకు వస్తున్న న్యూస్ ఏంటంటే, మరి శ్రేయస్ అయ్యర్కి అలాగే మరి సెలక్షన్ కమిటీకి మధ్య ఏదో సంథింగ్ గొడవలు ఉన్నాయి అన్నట్టు ఒక న్యూస్ అయితే బయటకు ప్రచారం అవుతూ ఉందన్నమాట. సో ఏదైనా సరే మరి శ్రేయస్ అయ్యర్కి ఇంత ఎబిలిటీ ఉండి మరి ఒక రకంగా చెప్పాలంటే సూర్యకుమార్ యాదవ్తో పాటు కూడా ఆడతాడనే చెప్పాలి. సో మరి ఇంత ఎబిలిటీ ఉన్నా సరే మరి అతను తీసుకోవడం అనేది కొంచెం బాధాకరం అనే చెప్పాలి.